మరి ఈ కూడిక మరి పురస్కరించుకొని దేవుడు మనతో మాట్లాడిన విషయాలు మనం విందాం. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కూటము. అయితే దేవుణ్ణి ఘనపరిస్తే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడనే విషయాలను మనం తెలుసుకుందాం. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30 వచనం. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30 వచనములో మనం చదువుదాం. వీలోంచి అంటే సగంలో చదవండి. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30 వచనం. నన్ను ఘనపరుచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. ఏమండి, చిన్న మాట ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ వందనాలు. ఇదిగో నైనా సుకన్య గారిని నాయన బిడ్డ, ఇదిగో మహిమ రోజా నాయన చక్కటి కుమారుణ్ణి అయ్యా నీ యొద్ద నుండి పొందుకొని ఇదిగో మందిరానికి వచ్చి పేరు పెట్టించుకొని ఈ కూటమి నేను కనపరుస్తుండగా ఈ గణపరిచే కూటములో నుండి కొన్ని విషయాలు మాతో అందరితో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30 వచనం బిలో చూసుకున్నట్లయితే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించే వారు తృణీకరం పొందుతారు అని రాయబడ్డది. ఎంత ఏమంటే చక్కటి వచనం. ఇందులో మర్మమేమీ లేదు, ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఇందులో ఏమీ లేదు. దేవుడు డైరెక్ట్ గా చెబుతూ ఉన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఘనపరచడం అంటే గొప్ప చేయడము, గొప్పగా ఎంచుకోవడం. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన గొప్పగా ఎంచుకోవాలంట. ఈరోజు చాలా మంది ఏమంటే ఆయా సమస్యల్లో వస్తున్నప్పుడు, ఆ సమస్యలు తీరిపోయినప్పుడు ఏమంటే ఆయనను పక్కన పెట్టేస్తున్నారు. ఎలా పక్కన పెడుతున్నారంటే ఏమంటే చారులో కరేపాకు లాగా. చారు కాసేటప్పుడు కరేపాకు లేకపోతే తాలింపుకి ఆ ఇల్లు అన్ని తిరిగేస్తారు. కరేపాకు తెచ్చుకొని తాలింపు వేసుకున్న తర్వాత ఆ చారు వేసుకుంటున్నప్పుడు మాత్రం అవన్నీ తీసి చెప్పండి పక్కన పెడుతున్నట్లుగా ఈరోజు దేవుడు చేసిన ఉపకారంలో మేలులు అన్ని పొందుకున్న తర్వాత అంతా బాగున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చెప్పండి, కొంతమంది ఏం చేస్తారు, కరేపాకుల దేవుడినే పక్కన పెడతారు. అదే చేశాడు సౌలు. సౌలుని దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఇదిగో సౌలు, నీ తర్వాత నీ పిల్లలు నీ కుటుంబం పైన ఉంది కదా, అది చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఏమండి, సౌలు ఇవన్నీ చేసిన తర్వాత సౌలు దేవుడు మాటను వినడం మానేశాడు. రాజు అయిన తర్వాత, ఎప్పుడు రాజు అయిన తర్వాత దేవుడి మాటను వినడం మానేశాడు. అప్పుడు దేవుడు నిర్ణయం కూడా మార్చేసుకున్నాడు. ఇప్పుడు సౌలు ఆ పైన చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30 వచనం పైన చదవండి. మీరు నన్ను ఏం చేయలేదు, కనపరచలేదు కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని కనపరచను అన్నాడు. కీర్తన గ్రంథం 107వ కీర్తన 32వ వచనం. కీర్తన గ్రంథం 107వ కీర్తన 32వ వచనం. ప్రతి జనములలో దేవుణ్ణి ఘనపరచబడాలి. ఎక్కడ ఘనపరచబడాలండి? ప్రతి జనములు దేవుడు ఘనపరచబడాలి. మన సంఘానికి ఒక సత్యనారాయణ అమ్మ అని ఒక ఆవిడ వచ్చేదన్నమాట. ఆవిడ బాగా లావుగా ఉంటది. బాగా లావుగా ఉండడం వల్ల ఆవిడ నడవలేకపోయేది.
నడవలేకపోతే ఇక్కడ గొప్ప ఆరాధన జరుగుతుంది. ఒక దైవజనులు కూడా మనం తీసుకొచ్చాం. అప్పుడు ఆమెను ఎలాగ ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని తీసుకురండి, మనం ఆరాధనలో ప్రార్థన చేద్దాం, దేవుడికి మేలు చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు అన్నప్పుడు ఆవిడని మెల్లిగా ఆటోలో, నడవలేదు ఆవిడ, మంచం మీదకి అతుక్కుపోయి ఉంది, అలాంటి ఆవిడ మెల్లిగా ఇద్దరు సాయం పెట్టి మనోళ్ళే ఏమంటే ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చి మందిరం తీసుకొచ్చి కూర్చోబెడితే ఆ వాక్యం అంతా అయిన తర్వాత ఆ దైవ సేవకులు భావంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకి ఏమిచ్చాడంటే స్వస్థ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నడవలేని ఆవిడ ఏం చేసింది? చక్కగా నడిచింది, దేవుడిని మహిమపరిచింది. అప్పుడు మందిరానికి రావడం మొదలెట్టింది. ఇలా 2-3 వారాలు వచ్చిన తర్వాత అయ్యగారు నాకు రక్షణ కావాలని అడిగింది. ఆవిడ రక్షణ కావాలని అడిగి ఏమడిగింది అనుకుంటున్నారు? నాకు చప్పనీటిలో ఇవ్వాలి, సముద్రంలో ఇవ్వకూడదు, ఉప్పు నీటిలో ఇవ్వకూడదు, నాకు ఎక్కడ ఇవ్వాలి? నాకు చప్పనీరు అంటే తీపి నీరులో ఇవ్వాలి, ఉప్పు నీటిలో నాకు వద్దు అని అడిగింది. ఇప్పుడు ఉప్పు నీరు లేకుండా చప్పనీరు ఎక్కడ వస్తుంది మనకి? మన దగ్గర ఏది? గోదావరి అయితే 20 కిలోమీటర్లు, 20 అంటున్నాను, రాజమండ్రి వెళ్ళాలి 60 కిలోమీటర్లు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వరదలు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఆ టైంలో బీచ్లోకి వెళ్తే బీచ్లోకి పొలంలోంచి వచ్చి ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నేను చూసినప్పుడు అవి చప్పటి నీళ్లు. దేవుని స్తోత్రం. ఆ బీచ్ లో చప్పటి నీటిలో ఆవిడకి ఏం చేయాలంటే బాప్తిసం ఇచ్చి ఆశ్చర్యపోయింది. బీచ్ రోడ్డు దగ్గర చప్పటి నీళ్ళండి. కాబట్టి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేటట్లుగా దేవుడు ఏదైనా చేయగలరు. అప్పుడు చూసి ఆశ్చర్యపోయి దేవుడు ఎంత గొప్పవాడండి అని దేవుడు స్తుతించింది. అయితే విచారం ఏంటంటే ఆవిడ దేవుణ్ణి జనములలో గణపరచలేదు. అది ఆవిడ చేసిన తప్పేడు తెలుసా? జనములలో గణపరచలేదు. వాళ్ళ ఆయనకి చెప్పలేదు, వాళ్ళ తమ్ముడికి చెప్పలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ 2 కుమారులు 2 కోడళ్ళు వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ పిల్లలకి చెప్పలేదు. మరి ఏం చేసింది? తనలోనే ఉంచుకుంది. నేను అన్నాను ఇది మంచి పద్ధతి కాదు. మీ తమ్ముడు ఆ తమ్ముడు అన్యుడైనప్పుడు మన చర్చకు వచ్చేవాడు. మీ తమ్ముడు చర్చకు వస్తున్నాడు కాబట్టి నువ్వేం చెయ్యాలి? నేను రక్షణ పొందుకున్నాను రాని మీ తమ్ముడికైనా నువ్వు చెప్పాలి అని చెప్తే, ఇంతకీ అలా ఆయన నోట్లో ఏళ్ళు ఈవిడ దగ్గర, అలా పిల్లలు నోట్లో ఏళ్ళు ఈవిడ దగ్గర, ఆ తమ్ముడు నోట్లో ఏనంటే తెలుసా? మాట ఈవిడదేనండి. నోట్లో ఏలంటే ఏంటి? అధికారం ఈవిడదే. కానీ ఈవిడేం చెప్తుంది? దేవుడిని నమ్ముకొని దేవుడి కొరకు సాక్షిగా ఉండడానికి సిగ్గుపడుతుంది. భయపడలేదమ్మా, సిగ్గు, ఎదవ సిగ్గు. ఎందుకు సిగ్గు? నువ్వెవరు నమ్ముకున్నావు? కాళ్ళు బాగు చేసిన దేవుడిని నమ్ముకున్నావు. ఫ్రీగా డబ్బులు ఇచ్చుకున్నాడా? ఉచితముగా ఫ్రీగా నీకు కాళ్ళు బాగు చేసి రక్షణ ఇస్తే ఆ దేవుడిని ఒప్పుకోవడానికి ఈవిడికి ఏంటంటే ఇటమ్మా ఏంటి? సిగ్గు, మా ఇద్దరు సిగ్గు. అంటే ఎందుకు సిగ్గు? అది ఏమైందో తెలుసా? కొన్నాళ్ళకి మళ్ళీ కీళ్ళు పట్టేసాయి, మళ్ళీ మంచం పట్టింది. మేమే వెళ్ళాం. వెళ్తే ఏమంటే పాస్టర్ గారు మా ఇంటికి వస్తే మా ఆయనకి తెలిసిపోతుంది, మీరు రావద్దండి అన్నట్టుగా మాట్లాడింది. సర్లే అమ్మ రావద్దంటే ఇంకెందుకు వద్దాం అనుకున్నాం. తర్వాత ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో చచ్చిపోయింది. తీసుకెళ్ళి వచ్చేసారు. ఎవరికీ తెలియదు ఏమని ఈవిడ రక్షణ పొందుకుందని. అది ఎవరి తప్పు? అందుకే దేవుణ్ణి నమ్ముకున్నామంటే నువ్వు జనములలో ప్రకటన చేయాలి, జనములను ఆయన కనపరచాలి. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు నా మోకాలు బాగు చేశారండి, యేసు ప్రభు నాకు రక్షణ ఇచ్చాడండి, ఇప్పుడు యేసు క్రీస్తు బిడ్డనండి నేను అని ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయన ఏం చేయాలి? ఆనర్ అంటారు దాన్ని, కనపరచాలి. దేవుని స్తోత్రం. ఆనర్, కనపరచాలి. దేవుని స్తోత్రం. కనపరచడం బదులు ఆవిడేం పడ్డది? సిగ్గుపడ్డది. అందుకే ధృవీకరం పొందింది. అందుకే ఎవరైతే నన్ను గూర్చి సిగ్గుపడతారో తండ్రి దగ్గర వారిని ఒప్పుకొని అన్నాడు, పరలోకం వెళ్ళరు. మా యేసు క్రీస్తు ప్రభు వారిని జనుల మధ్యలో ఒప్పుకోలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. అందుకే ఒప్పుకోండి.
నేనే శుభ్రపుని నమ్ముకున్నానని ఒప్పుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ చచ్చిపోయింది అనేది కూడా మాకు తెలియదు. ఎందుకు తెలుసా? ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకుందని ఎవరికి చెప్పుకోలేదు కాబట్టి. అందుకని చెప్పుకోండి. దేవుని స్తోత్రం. ఇక మార్తమ్మ అలా ఆయన్ని అడిగి, మార్తమ్మ అమ్మగారు అలా ఆయన్ని అడిగి రక్షణ పొందుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా వస్తున్నాడు లేదా? వస్తాడు. దేవుని స్తోత్రం. అడగండి. ఎందుకెవరు లేదా తప్పుడు పని చేస్తున్నారా? నడవలేని వాళ్ళు కాళ్ళు ఇస్తే రక్షణించుకున్నానండి అని చెప్తే వద్దంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్లకే పరమ డాక్టరే. హల్లెలూయా. అందుకే ప్రతి జనములో దేవుడు ఏం చేయాలండి? ఘనపరచాలి. అప్పుడు నిన్ను ఆయన అన్నారు గొప్ప చేస్తాడు. హల్లెలూయా. రెండవది కీర్తనల గ్రంథం 69:30. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 30 వచనం. దేవుని స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులతో దేవుడిని ఏం చేస్తారంట? భక్తులు చెప్తాను, ఘనపరుస్తాను నేను. అందుకే కృతజ్ఞతాస్తుతులతో దేవుడిని ఏం చేయాలంటే మనము ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే కృతజ్ఞత స్తుతులతో ఆయనను ఘనపరచాలి. హల్లెలూయా. చూడండి, మనకి ఎవరైనా సాయం చేశారనుకోండి, ఏమండి, లేకపోతే మనకి మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏం చెప్పాలి మీరు? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ గురువు గారు అని చెప్పాలి. అంటే గురువులు అయితే అప్పుడు వాళ్ళు ఏమవుతారు? చాలా ఆనందపడతారు. ఏమండి, కాబట్టి బహుమానం దేవుడు ఈ కుటుంబానికి బిడ్డలు ఇచ్చాడు. ఏమండి, బహుమానము ఆయుష్నిచ్చాడు. కరోనా టైంలో ఎంతమంది రాలిపోయారండి. మనం ఏదో గొప్పలు వంటి దేవుడు మనకి ప్రొటెక్షన్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న వారికి ఉండాలి. అప్పుడు ఆయన గణపరచాను కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. అందుకే ఇవ్వుడి నీకు నేను ఇస్తానన్నాడు. వ్యవవా ఎవరిని? దేవుని స్తోత్రం. ఆయన చెప్పింది చెయ్యాలి. ఏం చేయాలంటే ఆయన చెప్పింది చేయాలంటే. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథం 99:5లో కూడా మన దేవుణ్ణి మనం ఏం చేయాలంటే గణపరచాలి. మన దేవుణ్ణి ఎవరు కనపరుస్తారు? నువ్వే కనపరచాలి. నీ తండ్రిని నువ్వే గౌరవించాలి. నీ తండ్రిని నువ్వే గౌరవించకపోతే ఊరేం గౌరవిస్తారు మందు. కాబట్టి మన దేవుణ్ణి మొదటిగా మనం గౌరవించాలి. దేవుని స్తోత్రం. మనము ఆయన ఏం చేయాలండి? గణపరచాలి. కీర్తన 99:5 చదవండి. అది గణపరచండి. ఆయన పాదాల దగ్గర పడిపోవాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మన దేవుడైన యెహోవాని ఏం చేయాలి? మనం గణపరచాలి. ఆయన ముందర మనం సాగిలపడే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా పడ్డారు నిజంగా చెప్పండి, సాగిలు పడ్డాం. మోకాల ప్రార్థన చేసి ఉంటారు, కూర్చున్న ప్రార్థన చేసి ఉంటాం, నుంచున్న ప్రార్థన చేసి ఉంటారు. సాగిలు పడి ప్రార్థన చేశారా? సాగిలు పడి ఎప్పుడైనా చేశారా? హిందువులు చేస్తారు. ఎంత గొప్పడైనా కానీ ఆ స్వామీజీలు వాళ్ళు ఉంటారు కదా, పీఠాధిపతులు, వాళ్ళకి ఎలాగ నమస్కారం పెడతారు? మరి ఈ రాజకీయవేత్తలు, ఈ భక్తులందరూ సాగిలపడి, సాగిలంటే పడుకుండి. దేవుడిని ఎప్పుడైనా అలా చేశారంటే అంత బాగుంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే భక్తులు చెబుతున్నారు చేశారు కదా, మనం చెయ్యండి. బలిపీఠం దగ్గర ఇక్కడికి వచ్చి సాగిలపడి ఆయనకి నమస్కారం చేసి ప్రార్థన చెయ్యండి. దేవుని స్తోత్రం. ఆయన అనుభవం కూడా అస్మానాలు చేయమని అంటలేదే. ఏదో టైంలో ఆయన సాగిలపడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తులు ఏమన్నాడు చూడండి అక్కడ కీర్తనలు 99:5. పాదపీఠం దగ్గర ఏం చేయాలి? మనం సాగిలపడండి. ఎందుకు అంటే ఆయన గొప్పవాడు. ఆయన మీరు కనపరచండి. ప్రభువా నేనేమీ లేదు, నువ్వు గొప్పవాడు ఏం చెప్పండి. దేవుని స్తోత్రం. అప్పుడు నీవేం లేదు అనకు, నువ్వు నా కుమారుడివి, నా కుమార్తెవి అని ఆయన అంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంతేగాని ఆయన లెక్క చేయకుండా నువ్వు ఉన్నావు అనుకో, నీకు లెక్కే ఉండదు. నీకు లెక్క ఉండదు చేతులు లెక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ పాయింట్ ఏంటంటే కీర్తనలో 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన
కృతజ్ఞత అర్పణలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనను స్తుతించండి, ఆయన నామమును కనపరచండి. అందుకే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు. దేవుడి సన్నిధికి అర్పణలతో రావాలి, ఖాళీగా రాకూడదు. ఏమండి, ఏం తీసుకురావాలి? అర్పణ తీసుకురావాలి దేవుడికి. దేవుడి మందిరంలో అర్పణ ఉండాలి. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి రావాలి, ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతమంది స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నారు నాకు తెలియట్లేదు. కాబట్టి ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని ఏం చేయాలి? మనం గొప్ప చేసేవారుగా ఉండాలి. 4వ పాయింట్, స్తుతించి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. కృతజ్ఞతా స్తుతులు దేవుణ్ణి చెల్లించి దేవుణ్ణి కనపరచాలి. 3వది స్తుతించి ఆయన నామమును కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ పాయింట్ ఏంటంటే సామెతల గ్రంథం 14:31, బీదలను కనికరించి దేవుడిని కనపరచాలి. దేవుని స్తోత్రం. బీదలను కనికరించడమే దేవుడిని కనపరచడం అన్నాడు. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 14:31. దేవుని స్తోత్రం. బీదలకు ఎవరైతే కనికరించే మనసు ఉంటుందో దేవుడిని ఏం చేసినట్టు? అదే కదా యేసుప్రభు కూడా చెప్పాడు, నా పేరట కిన్నెడు చెల్లెలు ఇస్తేనే ఆ ప్రతిఫలం పోగొట్టుకున్నాను. మళ్ళీ దెబ్బకున్న వారికి మీరు దాహాన్ని ఇస్తున్నట్లయితే, ఆకలి అన్నవాడికి భోజనం పెట్టినట్లయితే నాకు చేసినట్లు అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. అదే ఇక్కడ బీదలను కనికరించేవాడు దేవుడిని కనపరిచిన వాడు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చినవాడు అన్నమాట. దేవుని స్తోత్రం. అలాగే మనం కనపరిచేవారు ఉండాలి. 5వ పాయింట్, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఏమి ఇవ్వాలి దేవుడికి? నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని, నీ ఆస్తిలో భాగమును ఇవ్వాలి. ఇస్తారంటే ఎక్కడైనా మీరు మాట్లాడాలి కానీ ఎక్కడ మాత్రం మాట్లాడద్దండి. ఒక పాస్టర్ గారు ఉన్నారు అండి, ఒక రాజుల కుటుంబం యేసుప్రభు నమ్ముకొని నమ్ముకోవడానికి కంపెనీ ఉంది. ఆ కంపెనీ దివాలైపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, అప్పులు పాలైపోయారు. ఇంకా ఎవరో అడిగితే యేసుప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోండి అని చెప్తే యేసుప్రభు నమ్ముకున్నారు. సేవకుడి దగ్గరికి వచ్చారు, అడిగారు. అప్పుడు సేవకులు చెప్పారనమాట, బాబు నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండండి, మీరు దేవుడికి నమ్మకం ఉన్న వారికి మెండైన దీవెనలు ఉన్నాయి, కాబట్టి మీరు దేవుడికి నమ్మకంగా ఉండి ఆయన నామమును, ఆయనను మీరేం చేయండి? గొప్ప చేయండి అని చెప్పారు. ఆ మాట పట్టుకున్నారు. పట్టుకొని రక్షణ పొందుకొని ఆ మందిరానికి వెళ్ళడం మొదలెట్టారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఫ్యాన్ కొనుక్కున్నారనుకో, పాస్టర్ గారికి ఒక ఫ్యాన్. వాళ్ళు బీరువా కొనుక్కున్నారనుకో, పాస్టర్ గారికి ఒక బీరువా. అంటే వాళ్ళు ఒక సోఫా సెట్ కొనుక్కున్నారనుకో, పాస్టర్ గారికి ఒక సోఫా సెట్. వీళ్ళగా కొంట ఉంటే ఏమవుతుంది తెలుసా? వారు అప్పుడు వారి కంపెనీ అంత వృద్ధి అవ్వడం మొదలెడుతుంది. వారు కారు కొనుక్కొని పాస్టర్ గారు కారు కొన్నారు. వారు ఇల్లు కొనుక్కొని ఆ ఇంటి మీద 2 అంతస్తులు 3 అంతస్తులు వేసి 2 అంతస్తులు వాళ్ళు కట్టుకుని 3వ అంతస్తు దేవుడికి ఇచ్చేసారు వేసి. అర్థమవుతుందా? ఎందుకు ఇలా చేస్తారు? వాళ్ళకి ఏమన్నా ఇదంటే ఇచ్చే కోది వాళ్ళు ఏమయ్యారు తెలుసా? వృద్ధి పొందడం మొదలెట్టారు. అందుకే దేవుడికి ఇచ్చినప్పుడు సనుకొని కొనుక్కొని ఇవ్వకూడదు, ఉత్సాహంగా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. చాలా మంది ఇస్తారు కానీ వాళ్ళు ఎక్కడో గొనుగుడు సనుగుడు ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. దాన్ని బట్టి ఇచ్చినప్పుడు ఏ మేలు మనము పొందుకోలేము. అందుకే దేవుడికి ఇచ్చినప్పుడు ఎలాగో చెప్పండి. పాస్టర్ గారికి ఇస్తే దేవుడికి ఏంటంటే, మరి పాస్టర్ గారికి దేవుడే ఆధారం. పాస్టర్ గారికి ఇస్తే దేవుడు ఆధారం. దేవుడి మీద వారు బతుకుతున్నారు కాబట్టి ఆ ఇచ్చినది వారికి సమృద్ధి ఎప్పుడవుతూ అవుతుందో మీకు ఆశీర్వాదాలు అప్పుడే వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అందుకే యాజకులకు, లేవీయులకు పాత నిబంధన గ్రంథంలో స్వాస్థ్యం ఇవ్వబడలేదు. ఎందుకు ఇవ్వబడలేదు? వారికి దేవుడి మీద ఆధారపడాలి. దేవుడే వారికి స్వాస్థ్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్న ఒక సేవకుడు వచ్చాడు. ప్రతిరోజు మా చర్చిలో క్రిస్మస్ అని అన్నాడు. ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ అంటే ప్రతిరోజు భోజనాలేనంట. ప్రతిరోజు ఒక స్పీకరు, ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు భోజనాలంట. తమ్ముడు ఎలా చేస్తున్నావు అన్నాను. ఎలా చేయటమేటన్యా? దేవుడు విశ్వాసులను ప్రేరేపించి ఒక్కొక్కరు పెట్టేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కరు పెట్టేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఫ్యామిలీ క్రిస్మస్ పెట్టుకుంటామంటే నా ఆలోచిస్తున్నారు. ఎందుకు నాకు అర్థం అవట్లేదు. ఫ్యామిలీ క్రిస్మస్ అంటే ఏంటి? మీ ఇంటికి వచ్చి మీతో మేము కలిసి ప్రార్థన చేసి దేవుడిని స్తుతించి ఆరాధించి రావడానికి ఫ్యామిలీ క్రిస్మస్ అంటే భోజనాలు అన్నీ అండి. అంటే ఇచ్చేతో 10,000 ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఇలా ఉండిపోతున్నారు మట్టి పిల్లల్లాగా. వాళ్ళు ఒక చిన్న చిన్న వాళ్ళే, రిక్షా తొక్కున్న వాళ్ళు, ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేసుకున్న వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళే. కానీ వాళ్ళు ఏమంటే ఆ ప్రోగ్రాం రోజు భోజనాలు పెట్టి స్పీకర్ని పిలిచి రోజు పాల్పంచుకుంటున్నారు మందిరంలో. అంటే మనకి ఏముంది అంటే, మనకి మనుషులు కనపడుతున్న ఆసక్తి కనపడట్లేదు, ఆతృత కనపడట్లేదు. దేవుని విషయంలో దేవుని కొరకు పరుగులు కనపడట్లేదు. దేవుని కొరకు ఇచ్చే ఏమండి ఇవ్వడం అంటే మా దగ్గర ఎక్కడ ఉంటాయండి? ప్రార్థన కొరకు ఇవ్వాలని ఆశపడి ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? మళ్ళీ భలే చెప్తాం. అలా ఎవరికో ప్రార్థన చేస్తే ఇచ్చేసారంట, వీళ్ళకి ఎవరికో ప్రార్థన చేస్తే వచ్చేసిందంట, అక్కడ ఏదో ప్రార్థన చేస్తే అయిపోయిందంట. ఇక మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అక్కడున్న దేవుడే, ఇక్కడున్న దేవుడు, ఇక్కడున్న దేవుడు, ఎక్కడున్న దేవుడు. లోపం దేవుళ్ళో లేదు, లోపం మనలో ఉంది. దేవుని స్తోత్రం. సరి చేసుకుంటే మనం గొప్ప గనులుగా దేవుడు మనల్ని కనపరుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే సామెతల గ్రంథం 3:9 దేవునికి ప్రథమ ఫలములను మీ ఆస్తులు భాగమును ఇచ్చి గణపరచండి అన్నాడు. ఏమీ తెలియని ఆ ముస్లిం సోదరులు ఉన్నారు కదండి, సంవత్సరానికి రంజాన్ పండుగ ఏం చేస్తారు? దశభాగం తెస్తారు. ఆస్తి అంతట్లో దశభాగం తీసి పేదలకి చీరలు, భోజనాలు, ఇవన్నీ రకరకాలు అన్ని చేస్తారు. అంటే సంపూర్ణ గ్రంథం లేని వాళ్ళే అలా చేయగలిగితే, సంపూర్ణ గ్రంథం ఉండి కూడా మనం చేయకపోయినందుకు మనం ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. అందుకే మనకు అనుకున్నట్టు చేయకూడదు, దేవుడు చెప్పినట్లుగా మనము చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవునికి దశమ భాగం ఇచ్చి కనపరచుట. కనపరచడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి ప్రథమ ఫలం ఇచ్చి గణపరచుట అంటే సగభాగం ఇచ్చి గణపరచుట అనేది కనపరచడం. 6వ పాయింట్ కీర్తనల గ్రంథం 22-23. కీర్తనల గ్రంథం 22-23. కీర్తనల గ్రంథము 22-23. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడాలి. ఇక్కడ 3 విషయాలు: భయభక్తులు కలిగి ఉండాలి, గణపరిచే వారికి ఉండాలి, భయపడే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం. అండి భయభక్తులు కలిగిన వారులారా మీరు స్తుతించండి. యాకోబు వంశం మీరు ఆయనకు గణపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడండి. ఒక మాటలో చెప్పాలంటే అందరూ దేవునికి భయపడి కనపరచాలి. దేవుని స్తోత్రం. అందరూ ఏం చేయాలి? దేవునికి భయపడాలి, ఆయన కనపరచాలి. దేవుని స్తోత్రం. ఇంకో మాటలో చెప్పాలంటే అందరూ భయభక్తులు కలిగి ఆయనను గణపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ వింటాం బాగానే ఉంది, కానీ మీరు ఆ సమయం వచ్చినప్పుడు కనపరుస్తారు లేదో తెలిసిపోతుంది అనమాట. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా విన్నాడు. ఏమంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో అన్న వాళ్ళు ఏమండి ఆయన మీద
తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే రాజా అంటే పేరు పెట్టి చెప్పారు. నెబుకద్నెజర్ రాజా, పేరు పెట్టకూడదు. రాజా అనొచ్చు కానీ పేరు పెట్టకూడదు. పేరు పెట్టి అన్నప్పుడు ఇక రాజుకు మంట ఎక్కువైపోయింది. మంట ఎక్కువైపోయి వాడిని అగ్నిగుండంలో వేయడానికి సిద్ధమయ్యాడు. అగ్నిగుండంలో ఈ బలవంతులు పట్టుకుని వెళ్ళి 7 ఎత్తలు చేసి వేసారు. వేసిన వాళ్ళకి అగ్ని సెగ కొట్టేసి ఆ బాడీ బిల్డర్లు అందరూ చచ్చారు. కానీ వీళ్ళు అగ్నిగుండంలో ఇక ఏమంటే ఏసీ రూముల్లో తిరుగుతున్నారు. వాళ్ళకి ఎంటికి కూడా కాలేదు. అంటే అగ్ని వాసన వాళ్ళని అంటుకోలేదు. అలాగ దేవుడు వారిని సంరక్షించి కాపాడితే, ఇదేంటి మనం ముగ్గురు వేసాం, 4 ఉన్నారని ఈ రాజు ఎత్తి మీరు బాబు మీరు బయటకు రండి అంటే 3 వచ్చారు. ఇదేంటి మేము 3 అయితే 4 ఉన్నారంటే మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి. అప్పుడు అన్నాడు చెప్పండి, షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. సకల ప్రజలందరూ ఆయన దేవుడని తెలుసుకోండి అని తాకీదులు వేసేసి చెప్పేశాడు. బాగున్నా? అద్భుతం జరిగినప్పుడు అలాగే చెప్తారు అందరూ. మన దగ్గర కూడా అద్భుతం జరిగినారు 2 రోజులు గంగారంగా చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోవడం కాదు, ఆ దేవుడు అంటే తెలియని ట్యాక్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇక్కడ నెబుకద్నెజర్ ఎలా మారాడంటే ఆలోచించుకుంటాడు బిల్డింగ్ ఎక్కి. ఏమని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు ఏంటి? దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఒక ఆలోచన అనేది చేస్తున్నారు. 30వ వచనం. రాజు అంటే బబులోను రాజు నెబుకద్నెజరు ఈ మహావిశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంట. ఎన్ని నాలు వచ్చాయి? వార్నింగ్ ఎన్ని? చెప్పండి. 1వసారి, 2వసారి, 3 వార్నింగ్లు. ఎన్ని వచ్చాయి ఇక్కడ? 4 ఉంటాయి చూడండి. దాటేశాడు వార్నింగ్. నా అని 3 దాటేశాడు. 4 వచ్చింది. ఇప్పుడు నీ పని అయిపోయిందని ఈ గర్వముతో మాట్లాడుతున్నాడు. కొంతమందికి గర్వం ఎక్కువ వచ్చేది. ఏది? అంత బాగున్నప్పుడు. ఇప్పుడు దేవుని పక్కన పెట్టేసి ఏమనుకున్నాడు? చక్రవర్తిని కదా, నేనే అంతా అనుకుంటున్నాడు. అనుకుని వెర్రవీగి గర్వముతో మాట్లాడినప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. చూడండి 31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు. పశువులు గడ్డి వేసేందుకు సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి ఉండి తనెవరికి దాన్ని అనుగ్రహింపని చేయించును. దానిని అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలము నీకు ఇలాగ జరగదని చెప్పాను. దేవుని స్తోత్రం. అందుకే బీజేపీ వచ్చేసింది బాబు, వచ్చేద్దా నీకే? బీజేపీ వచ్చిందంటే దేవుడు దాన్ని అనుమతించాడు, వస్తాడంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని బీజేపీ వచ్చేసినంతలో నీకు భయం ఏంటి? నాకు భయం ఏంటి? క్రైస్తవ సంఘానికి భయం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే రాజ్యాధికారం ఇచ్చేవాడు దేవుడు. ఏమండి? రాజ్యాధికారిని తీసేసి గడ్డి వేసేలాగా చేసేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవ. రేయి పగలు నీ పద సేవే
అప్పుడు మనోడికి ఏమొచ్చేసిందంటే బుద్ధి వచ్చేసింది. ఏంటి 7 కాలాలు అలాగా ఏమండి గోళ్ళు ఎంత పెరిగిపోయి జుట్టు అంతా పెట్టుకుని రాజ్యం అంతా పోయి అలాగ అయినప్పుడు బుద్ధి వచ్చిందంటే 36 వచ్చిన చదవండి, అందులో 4:36. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరెక్కువగా ఘనత నొంది తిని ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క హల్లెలూయా. ఎవరు రాజు ఇప్పుడు మారిపోయింది డైలాగ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను కాదు రాజు, పరలోకపు రాజు ఒక ఆయన ఉన్నారు. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ ఏం చెప్పండి, నా పేరేంటారు కదా, సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని. అబ్బా ఎంత తెలుసుకున్నాడు చూడండి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు కనపరుచుచున్నాను. హల్లెలూయా. బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిందండి. కనపరుస్తున్నాడంటే ఇప్పుడు నెబుకద్నెజరే అన్యుడే బుద్ధి తెచ్చుకొని గణపరుస్తూ ఉంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. లేకపోతే మనం గణపరచకపోతే మనల్ని దేవుడు తృణీకరిస్తాడు. నెబుకద్నెజరు తృణీకరించాడా? తృణీకరించినప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు గణపరచడమో మొదలెట్టాడు. ఏ రోజైనా పరలోకపు రాజు అని తెలుసుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము గణపరిచే వారిగా ఉండాలి. దేవుడి స్తోత్రం. గర్వముతో ఉంటే కనుక దెబ్బతినేస్తావు, అహంకారంతో ఉంటే కనుక దెబ్బతినేస్తావు, దేవుడిని చులకనగా చూసుకుంటే కనుక దెబ్బతినేస్తావు, దేవుడిని లెక్కలేనితనంగా నువ్వు ప్రవర్తిస్తే కనుక దెబ్బతినేస్తావు. తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేను ఇక. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు నిన్ను గణపరచాలని చూస్తున్నాడు, కానీ నువ్వేం చేయట్లేదు, అని గణపరచట్లేదు. గణపరచాలి. దేవుని స్తోత్రం. అందుకే ఏమంటే ఏడో పాయింట్ ఏంటంటే నెహెమీయా గ్రంథం 1:11 దేవుణ్ణి గణపరిచిన వారి ప్రార్థన వింటాడట. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచకుండా వచ్చేసి ఉపవాస ప్రార్థనలు కడుగు మాట చేసుకుంటే దేవుడు వినడో ప్రార్థన. మీరేమనుకుంటారు? ఉపవాసం ఉంటే నేతాడు అనుకుంటారు. ఉపవాసం ఉంటే ఎందుకు తింటాడు? ముందు దేవుడు నిన్ను ఏం చేయాలి? గణపరచాలి. హల్లెలూయా. చూడండి నెహెమీయా గ్రంథం 1:11 యెహోవా చెవియొగ్గి అబ్బా ఎంత బాగుందండి. అని ప్రార్థించి తిని నేను రాజును గీర్తించిన వాడై ఉంటిని అని ప్రార్థించాడంట. రాజు దగ్గరికి అనగానే రాజు హృదయాన్ని దేవుడు తెరిచేశాడు. దేవుని స్తోత్రం. అంటే నెహెమీయా ప్రార్థన దేవుడు విన్నాడు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ప్రార్థించి వెళ్ళగానే రాజు హృదయము దేవుడు తెరిచేశాడు. మందిరం కట్టడానికి రాజు పర్మిషన్ ఇచ్చేశాడు. ఈ రోజు నువ్వు ఏదైనా చేస్తే అది జరగాలంటే, ఏదైనా సక్సెస్ అవ్వాలంటే, ఏదైనా నీ జీవితంలో గొప్ప స్వస్థత పొందుకోవాలంటే, ఏదైనా గొప్ప మేలు పొందుకోవాలంటే ముందు దేవుడిని గణపరిచి ప్రార్థన చేయి. అంతేగాని దేవుడిని పక్కనెట్టేసి ప్రార్థన చేస్తే ఏమీ అవ్వదు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు దేవుడిని గణపరచలేని వాళ్ళు. అలా ఫ్యామిలీలు అలాగే ఉన్నాయి. దేవుడిని గణపరచాలి. దేవుడి స్తోత్రం. కొంతమంది గణపరిచిన వాళ్ళు ఉన్నారు దేవుడిని. వాళ్ళు ఎలా కనపరిచారంటే స్వార్థముతో. వాళ్ళు ఎలా కనపరిచారంటే గొప్పలతో స్వార్థంతో మనుషుల దగ్గర కనపరచకూడదు. దేవుడిని ఎలా కనపరిచారు తెలుసా? నిండు హృదయముతో. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎంత భక్తి పరులను అనుకున్నట్లుగా నువ్వు కనపరిస్తే కుదరదు. నేను ఎంత నీతిమంతులను అన్నట్లుగా కనపరిస్తే కుదరదు. ఇందాక చెప్పాను కదా, సాగిలు పడి ఆయన కనపరచాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
అర్థమవుతుందా? అంటే నిండు హృదయముతో ఆయన ఏం చేయాలి? నువ్వు గణపరిస్తే నీ ప్రార్థనకు ఆయన ఏమిస్తాడు తెలుసా? జవాబిస్తాడు. జవాబు ఇవ్వడమే కాదు, గణపరుస్తాడు. నెహెమ్యాని గణపరిచాడు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నెహెమ్యా అనే పేరు మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు నెహెమ్యాని గణపరచడాన్ని బట్టి. హల్లెలూయా. లేకపోతే నెహెమ్యా ఎక్కడ కనపడతాడో మనకి కదా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి గణపరిస్తే బాగా వినండి, మీకు మంచిది. దేవుడు గణపరిస్తే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. మీరు దేవుడిని గణపరచకుండా తృణీకరిస్తే దేవుడు కూడా మిమ్మల్ని తృణీకరిస్తాడు. దేవుడికి మీరు ముఖం చోటేసుకున్నట్టుంటే దేవుడు కూడా మీకు ముఖం చోటేసుకుంటాడు. దేవుడు కూడా లెక్క చేయలేనట్టు మీరుంటే దేవుడు కూడా మిమ్మల్ని లెక్క చేయలేనట్టే ఉంటాడు. అంటే దేవుడి సన్నిధిలో మీరు ఆసక్తి చూడకపోతే మీ అందు కూడా ఆయన అంతే. ఏమి ఇస్తే అదే కదండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, దేవుడు చెప్పడం ఎంత బాగుంటుందో. అందుకే ఆయన చెప్పింది చేయడానికి మనం లోపడిపోవాలి. చక్రవర్తి లోపడ్డాడు కదా, మరి మనం లోపడడానికి ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎక్కిరింపబడడు. అంతేంటి? మనుషుడు ఏమి ఎత్తుతాడో అదే పంట కోస్తాడు. అందుకే మోసపోవద్దు. మీరు చక్కగా ఉండండి, మంచి ఎత్తండి. దేవుడి స్తోత్రం. మంచితనాన్ని ఎత్తండి, మంచి క్రియలు ఎత్తండి. ఏమండి? మేలుకరమైన పనులు మీరు చేయండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? క్రిస్మస్ లోనే ఉంది గుడ్ ఫ్రైడే. దేవుడి స్తోత్రం. క్రిస్మస్ మనకి ఏం తీసుకొచ్చిందంటే గుడ్ ఫ్రైడే తీసుకొచ్చింది. దేవుడి స్తోత్రం. క్రిస్మస్ గుడ్ ఫ్రైడే తీసుకురాలేకపోతే ఈ రోజు మనకి ఏమి లేదంటే రక్షణ లేదు. అందుకే క్రిస్మస్ లో ఏముండాలంటే గుడ్ ఫ్రైడే ఉండాలి. హల్లెలూయా. అందుకని క్రిస్మస్ లో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, యేసు పుట్టాడు అనుకుంటే యేసు పుడితే ఎందుకు సుఖం ఏంటి? 3 మంది పుట్టారు. యేసు పుట్టింది సుఖం కాదు. యేసు పుట్టి మనం రక్షించాడు. అదే గుడ్ ఫ్రైడే. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తారన్నమాట. ఎందుకంటే చిన్న మాట చెప్తున్నాను మీ క్రిస్మస్ కోసం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1:21 వచ్చిన చదువు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు కనబడిన కుమారుడు, కనబడిన వాడు ఇక్కడ పెద్దోడు అయిపోయాడు, రక్షకుడు అయిపోయాడు. అంటే ఇక్కడ మొదటగా ఏముంది మనకి? కనును అంటే క్రిస్మస్. రక్షించడం అనేది ఇక్కడ ఏముంది? గుడ్ ఫ్రైడే. అర్థమవుతుందా? అక్కడ ఆమె కుమారుని కనును క్రిస్మస్. తర్వాత వారి పాపం నుండి ఆయనే, అదేంటి గుడ్ ఫ్రైడే. అది క్రిస్మస్ లో గుడ్ ఫ్రైడే ఉండాలి. దేవుని స్తోత్రం. మనకైతే పుట్టినరోజే కానీ ఎండింగ్ రోజు ఉండదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారికి పుట్టినరోజు ఎండింగ్ రోజు ఉండాలి. అందుకే గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అయింది. మరణము మనకు మంచిది. ఆయన మరణించడం మనకు మంచిది. దేవుని స్తోత్రం. ఆయన మరణించడం మనకు రక్షణ, ఆయన మరణించడం మనకు స్వస్థ, ఆయన మరణించడం మనకు పాపం నుండి విడుదల. దేవుని స్తోత్రం. అందుకే క్రిస్మస్ తో ఆగిపోవద్దు. క్రిస్మస్ పుట్టాడు, చెప్పండి, రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. పుట్టాడు, రక్షణ ఇచ్చాడు. అందుకే పుట్టాడు రక్షకుడు. దేవుని స్తోత్రం. అందుకే ఉందా లేదా? ఆయనే మీ పాపం నుండి రక్షించాడు. పుట్టాడు అని చెప్పద్దు, రక్షకుడు కూడా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆయన నీ పాపం నుండి, నా పాపం, మనందరి పాపం నుండి రక్షించగలిగిన రక్షకుడు శిలువ మీద ఎక్కి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు రక్షణను ఇచ్చాడు అనే విషయాన్ని క్రిస్మస్ లో గుడ్ ఫ్రైడే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ లో గుడ్ న్యూస్ చెప్పాలి. హల్లెలూయా. పుట్టాడు అనేది గుడ్ న్యూస్ కాదు, మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు అనేది గుడ్ న్యూస్. అది అందుకే చూడండి, ఒక మాట చూపిస్తాను, ఇక్కడ నుంచి మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం.
కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం అన్నాడు. అదే మీ 17 చదివితే 16 చదవండి, మీకు అర్థమవుతుంది. మృతులు లేపబడని ఎడల, చూడండి, చనిపోయిన వాళ్ళు లేపబడతారా లేపడరా? లేపడతారా? అక్కడ కొంతమంది వచ్చి అన్నారంట చచ్చిపోయిన వాళ్ళు లేవరు, చచ్చిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు? అది తప్పు. యేసుప్రభు అంటే తన శక్తితో లేచాడు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు లేకరన్నారు. చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే యేసుప్రభు లేచింది కూడా తప్పే. అది ఇక్కడ వాక్యం పౌలని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అర్థమవుతుంది మీకు? క్రీస్తు లేపబడని ఎడల నీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఆయన లేకపోతే మీరు ఇంకనూ నీ పాపములోనే ఉంటారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిపోతారు. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారి ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాము. 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనం కూడా లేపబడతాం. ఈ సత్యాన్ని క్రైస్తవులందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. మాకు మార్తం ఉంది కదా, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందని అడుగుతూ ఉంటుంది వచ్చి, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదమ్మా, పరలోకంలో ఉంది, మీ అమ్మ శరీరం మాత్రం ఎక్కడ ఉంది, దేవుడు వచ్చినప్పుడు ఆ శరీరం లేస్తుంది అని చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నమ్ముతుంది, నమ్మాలి, మనం నమ్మాలి. ఈ జీవితం మట్టుకే సుప్రభు కాదండి, ఈ జీవితం తర్వాత అద్భుతమైన జీవితం ఉంది. అదే ఏ జీవితం చెప్పండి? నిత్య జీవము, నిత్య జీవితం. అది దేవుని స్తోత్రం. అదే ఆ జీవితమే చాలా విలువైంది. అంటే కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న సుకన్య గారి కుటుంబాన్ని బట్టి, వారి పిల్లలు, వారి అక్కగారిని బట్టి, వారి నాన్నగారిని బట్టి, వారి ఇంటి వారందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. దేవుడి సన్నిధిలో దేవుడిని ఘనపరచాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉండడం అది మంచి ఆలోచన. దేవుని స్తోత్రం. అది మంచి ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మీరు ప్రతి పరిస్థితుల్లో ప్రతి చోట మీరు ఏం చేయాలి? దేవుడిని కనపరిచేవాడికి ఉంటే మిమ్మల్ని ఆయన ఆనంద చేసేవాడికి ఉంటాడనే సత్యాన్ని ఈరోజు తెలుసుకున్నాం. మరి మంచిది. కూటమి గురించి కొన్ని సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం తర్వాత మరి క్యాండిల్స్ వెలిగించి మనం దేవుడిని కనపరుచుకొని ఆ ప్రార్థనతో ముగించుకుందాం. హల్లెలూయా.